హాయ్. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రవసనం ఎండ్ అయింది, అయిపోయింది ప్రశాంతంగా. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే రెండు ఇష్యూస్ హైలైట్ కనిపించాయి. ఆ రెండు సమస్యలకి పరిష్కారం కూడా ఉంది. ఇవాళ వీడియోలో అది నాకు తోచిన పరిష్కారం చెప్తున్నాను. సో ఒకటి, పాత బస్తీలో అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా పడ్డాయి అనేది బీజేపీ రేస్ చేస్తున్న ఇష్యూ. తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్లో గతంలో మాదిరిగానే ఈసారి కూడా బాగా తగ్గింది ఏది ఓటింగ్ పర్సంటేజ్. ఎందుకు మరి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉండి ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు అనేది ఒక చర్చ. అయితే దీనికి మనకు ప్రధాన కారణము అన్ని అనాలిసిస్లో కనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళల్లో ఓటు వేయడానికి వెళ్ళిపోయారు. ఇటు తెలంగాణలో ఉన్న రూరల్ ఏరియాస్కి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున వెళ్ళారని, లక్షల సంఖ్యలో వెళ్ళారనేది ఒక అంచనా. దానికి మనకు కనిపిస్తున్నాయి ఏపీ వైపు వెళ్ళే టోల్ ప్లాజాల దగ్గర ఆల్మోస్ట్ ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే తర్వాత సండే లాస్ట్కు నిన్న మార్నింగ్ వరకు కూడా చాలా విజయవాడ హైవే మీద చాలా టోల్ ప్లాజాల దగ్గర బీభత్సమైన ట్రాఫిక్ జామ్ 2-3 కిలోమీటర్ల దాకా ఆగిపోయిన పరిస్థితి. సో మళ్ళీ నిన్న ఈవినింగ్ నుంచి రిటర్న్ హైదరాబాద్ వైపు వస్తున్న వెహికల్స్ సేమ్ అదే పరిస్థితి ఇవాళ మార్నింగ్ కూడా వస్తూనే ఉంది. సో ఇది ఆ అంచనాకు, ఆ అనాలిసిస్కి అది సూట్ అవుతుంది. అంటే పెద్ద ఎత్తున ఏపీకి ఓటేసేందుకు వెళ్ళారని చెప్పి. సో మరి వీళ్ళు ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నారని అనుకోవచ్చు కదా. అదొకటి. రెండు, ఓల్డ్ సిటీది అయితే మనకు తెలుసు అక్కడ ఎట్లా ఉంటుంది అనేది, పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి ఈ రెండింటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలి? డ్యూయల్ ఓటర్స్ అంటే రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకు చెక్ పెట్టాలి. దానికి ఏమైనా మెకానిజం ఉందా? సింపుల్. నాకేమనిపిస్తుందంటే ఆధార్తో ఓటర్ కార్డును కూడా లింక్ చేయడం బెటర్. దానివల్ల అక్రమార్కులకు మనం చెక్ పెట్టవచ్చు, దొంగ ఓట్లను నివారించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్కు ఏంటి, మనం ఫింగర్ ప్రింట్ నిక్షిప్తమై ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మొబైల్ సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నా కూడా మొబైల్ ఆఫీస్కి వెళ్తే వాడు మన ఫింగర్ ప్రింట్ తీసుకొని మనల్ని నిర్ధారించుకొని మనకు సిమ్ కార్డు ఇస్తాడు. సో మరి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు ఓటర్ కార్డును, ఆధార్ను రెండు లింక్ చేసి అక్కడ స్లిప్ తీసుకున్న వాళ్ళను ఫింగర్ ప్రింట్ తీసుకుంటే పర్టికులర్ ఆ పర్సన్ అవునా కాదా తెలిసిపోతుంది క్లియర్ కట్గా. కాకపోతే కొద్దిగా స్లో అవుతుండొచ్చు ప్రాసెస్. ఇంకొన్ని పోలింగ్ బూత్లను, పోలింగ్ కేంద్రాలను పెంచుకోవాలి. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్యంలో అట్లాంటివి చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఈవీఎంలు తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. అలాంటప్పుడు ఓటర్ కార్డుని ఆధార్తో లింక్ చేసి అక్రమార్కులు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు. దేశంలోకి అక్రమంగా వస్తున్న వలసదారులను ఎట్లా చెక్ పెడుతున్నామో, వాటికి రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారో, దాంట్లో భాగంగా ఇది కూడా తీసుకొస్తే చాలా యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది. పోలింగ్ స్టేషన్కు స్లిప్ తీసుకొని వెళ్ళినవాడు ఆ నంబర్ అది చూసుకున్న వెంటనే అక్కడ ఫింగర్ కనుక వేస్తే వెంటనే అతన కాదో తెలిసిపోతుంది. అక్రమార్కుడు అయితే అక్కడ అరెస్ట్ కూడా చేయొచ్చు. బెస్ట్. అంటే దీనివల్ల దొంగ ఓట్లు పడకుండా అవాయిడ్ చేయొచ్చు, ప్లస్ రెండు చోట్ల ఓటర్ కార్డులు తీసుకోకుండా కూడా అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల జెన్యూన్ ఓటర్స్ ఎంతమంది హైదరాబాద్లోనే తెలుస్తుంది. హైదరాబాదే కాదు, మిగతా ప్లేస్లో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో 1,02,00,000 మంది, అంటే మొత్తం తెలంగాణలో 3,17,00,000 మంది ఓటర్లు ఉంటే హైదరాబాద్లో 1/3 ఉన్నారు, 1,02,00,000 మంది. కానీ ఏం లాభం? ఓట్లు పడవు. ఓటు పర్సంటేజ్ 45 కూడా దాటలేదు. మరీ దారుణం అది. సికింద్రాబాద్లో కూడా అదే పరిస్థితి, 50% దాటలేదు. ఇక లక్కీ మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది అనుకుంటే లాస్ట్ మినిట్లో కొద్దిగా పికప్ అయింది కాబట్టి బెటర్ పోలింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఘోరం అనమాట. సో ఈ రెండు చోట్ల ఓటరు నమోదును నివారించాలంటే, తర్వాత చనిపోయిన వాళ్ళు, తర్వాత ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు కూడా పడుతుంటాయి చాలా చోట్ల. వాటిని అరికట్టే వాళ్ళు ఎవరు లేరు అసలు. ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో అయితే మరీ అరాచకం. అట్లాంటప్పుడు ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి, జెన్యూన్ ఓటింగ్ నమోదు అవ్వడానికి
ఖచ్చితంగా ఓటర్ కార్డుని ఆధార్కు లింక్ చేసి పోలింగ్ కేంద్రంలో ఫింగర్ ప్రింట్ తీసుకునే ఫ్లెక్సిబిలిటీని కల్పిస్తే, ఆ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా జెన్యూన్ పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందని నా అభిప్రాయం. బట్ ప్రాక్టికల్గా ఉండే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కొన్ని వర్గాల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, మనకు తెలుసు అది. ఆ వర్గాలకు వంతపడే వాళ్ళు కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే ఈవీఎంల మీద దాన్ని తయారు చేసిన సంస్థలతో పాటు వాటి ఆ టెక్నీషియన్స్ అందరూ అసలు సాధ్యం కాదు ఈవీఎంలను మేనేజ్ చేయడం అనేది చెప్తుంటే, ఇప్పటికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తుంటాయి. మళ్ళీ రాతి యుగంకు పోయి బ్యాలెట్ పేపర్లతో చేయించమని అంటుంటాయి. అనేది ఇంత పెద్ద వ్యవస్థ ఎక్కువ మంది కనుక పోలింగ్లో ఉంటే లెక్క పెట్టడానికి ఎన్ని రోజులు కావాలి? నాకు గుర్తుంది, మా చిన్నతనంలో మా నాన్న అప్పుడు 2-3 రోజుల పాటు 48 గంటల పాటు పోలింగ్ జరిగేది. ఆయన పెద్ద షీట్ తయారు చేసుకొని రేడియోలో వింటూ నంబర్లు వేసుకొని అట్లా షీట్ ప్రిపేర్ చేసేవారు మా నాన్న. ఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నట్టున్నారు. 2-3 రోజుల దాకా ఈ ఫలితాలు కొనసాగాలి ఇది. సో టెక్నాలజీ ముందుకెళ్తున్న టైంలో మనం ఇంకా ఫ్యూచర్ ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ ఎట్లా బెటర్మెంట్ సాధించాలని చూడాలి తప్ప మళ్ళీ రాతి యుగంకి వెళ్దామని కోరుకోవడం అయితే మూర్ఖత్వమే నా దృష్టిలో. సో ఓటర్ కార్డుకి ఆధార్ను లింక్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ ఆధారంగా జెన్యూన్ ఓటర్ను గుర్తించే పద్ధతి కనుక పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తే డ్యూయల్ ఓటర్ కార్డు ఉన్న వాళ్ళను అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా ఒకటి ఆప్ చేసుకుంటాడు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఓటు హక్కు పెట్టుకుంటారు, లేదు ఊర్లో కావాలనుకుంటే ఊర్లోనే పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు మా ఊర్లో ఉంది, అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరింది, పోయి ఓటు వేసాను. ఈసారి కుదరలేదు, పోలేదు. సో అట్లా ఆప్ చేసుకుంటారు. కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని అది కరెక్ట్ అయితే కాదు. ఈ ప్రతిపాదన పొలిటికల్ పార్టీస్ పరిశీలిస్తే బాగుంటుంది, చూద్దాం. సో నాకు నిన్న ఈ వార్త చూసిన తర్వాత దీనికి ఏంటి చక్కని ఆలోచిస్తే నాకు ఇది ఉపాయం తట్టింది. సో ఐఎమ్ షేరింగ్ మై ఐడియా. If you like my video and comment, please like this video and subscribe my channel. Thank you so much.